మీరు ఎప్పుడైనా ఆలయంలో కానీ పెళ్ళిళ్ళలో కానీ 1116 1116 చదివించారా? మీకెప్పుడైనా డౌట్ వచ్చిందా? ఇలా 1116 ఎందుకు అని? ఎందుకు 1000 రూపాయలు కాదు? ఎందుకు 110 రూపాయలు కాదు? అసలు ఏముంది ఈ 1116లలో అంత ప్రత్యేకత? ఒకప్పుడు ఇండియాని బ్రిటిష్ వారు పరిపాలించారు కాబట్టి ఆ టైంలో కొన్ని చోట్ల కరెన్సీ వాల్యూ 1000 రూపాయలు ఉంటే మరికొన్ని చోట్ల 900 ఉండేదట. ఏమైనా శుభకార్యాల్లో పండితుల్ని అసంతృప్తి పరచకూడదు అని 1116 ఇస్తే 1000 రూపాయలకి సమానం అవుతుంది అని అలా 1116 అనే సంఖ్య ప్రాముఖ్యం పొందింది. ఇందులో మరో కథనం కూడా ఉంది. 1116 అనే సంఖ్యలో 3 సార్లు 1 అనగా ఆదిశక్తికి, పరమేశ్వరునికి సంకేతం. చివరగా 6వ సంఖ్య శుభానికి, సంపదకు సూచన. మొత్తం కలిపితే అంటే 1116లను కూడితే కనుక 9 వస్తుంది. దానికి అర్థం జ్ఞానం, త్యాగం, దశాతృత్వం అని అర్థం. దానంలో కూడా మనసులు శుద్ధిగా ఉంటే ఒక ప్రత్యేకమైన సంఖ్యతో ఇవ్వాలన్న శ్రద్ధ మాత్రమే ఈ 1116లకు ఉన్న అర్థం.